ఈరోజు కొన్ని ఆకుకూరలు అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాం. 4 రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి. ఇవి కట్ చేస్తా ఉంటే ఇట్లా బాగా వస్తాయి అన్నమాట. ఇందులో బీర పెట్టాను, హైబ్రిడ్, నాటుది ఇది కాదు కానీ ఎండిపోయింది తీగ. ఈ ఎండలకు మనకు కడప జిల్లాలో 45 డిగ్రీల ఎండ అయితే ఉంది, అస్సలు తట్టుకోలేకపోతున్నాయి. ఇలా మనం కట్ చేసుకుంటా అంటే ఇట్లా ఎగురులు వస్తాయి. ఈ కాడలతో తాలింపు పెట్టుకుంటే మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా గంగకొల్లి కూర కూడా ఉంది, హార్వెస్ట్ అయితే చేద్దాం. ఇదంతా చిక్కుడు కటింగ్స్ పెట్టాను అనమాట. ఇది కుల్లాలా అని సగం కుల్లినా చాలు. మనం మళ్ళా రీపాట్ చేసుకుంటాం కదా మనం ఎరువులు అన్నీ. జూన్ మాసంలో కల్లా కొంచెం ఎరువు అయితే అయిపోతుంది. ఎక్కడ ప్లేస్ ఉంటే అట్లా చేసేసాను. మొత్తం కంపోస్ట్ చేసిన దాంట్లో చూడండి చిక్కుడు ఆకులని ఒక్క కొమ్మ కూడా బయటపడేయలేదు. మొత్తం ఇలా కంపోస్ట్ అయితే చేశాను. బీర అలాగే చిక్కుడు ఇది ముందు చేసింది, కానీ ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకున్నాము. మళ్ళీ వాటర్ ఇచ్చాను ఆకుకూరలు వస్తాయని. ఇదైతే కొనగంటి కూర. ఇందులో గంగకోలి కూర, అట్టి మాడాకు ఉంది, హార్వెస్ట్ చేసుకున్నా. ఈ ఎండల కాలం ఆకుకూరలు కూడా సరిగా రావట్లేదు ఈ ఇయర్ ఎండలు ఎక్కువ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి ఇది అలసంద ఏమో పడింది. ఇది కూడా చూసారా, అలసంద కూడా ఎండలు పసుపచ్చగా మారింది. ఇంకా ఈ ఆకుకూరలు విత్తనాలకు వదిలేసాను, సిర్రాకు. ఇలా ఒక్కొక్కటి మనం వదిలేసుకున్నామంటే సరిపోతుంది. సీడ్స్ చూడు ఎంత బాగున్నాయో, నలిపి చూపిస్తాను. సీడ్స్ కూడా రెడీ అయిపోయినట్టున్నాయి. నల్లగా సీడ్స్. ఈ కొనగంటి కూర కూడా ఎండలకు ఎలా అయిపోయిందో చూడండి, పసుపు పచ్చగా మారిపోయింది. అందుకే నేను ఎండల కాలము ఏ మొక్కలు పెట్టాను, ఓన్లీ ఆకుకూరలు పెడతా. ఈ చిక్కుడు చెట్టు కటింగ్స్, బీర, అవి అయితే మనము ప్రతి ఇయర్ పెడతాను. కంపోస్ట్ అయితే చేస్తాను అన్నమాట. ఇలా ఎరువుని ఇలా లీఫ్ కంపోస్ట్ నేను తయారు చేసుకుంటాను. ఆకుకూరలు కూడా కొన్ని వస్తాయి, కొన్ని సరిగా రావు అన్నమాట. కొన్ని రకాల ఆకుకూరలు మనకు ఈ ఎరువు అనేది మనకు తయారైపోతుంది జూన్ కల్లా, మెత్తబడిపోతాయి ఈ కొమ్మలు అవన్నీ. అప్పుడు మనము ఎరువుని 24 గంటలు వాటర్లో నానబెడతాను నేను. ఎరువు తెచ్చిన తర్వాత కొత్త ఎరువు అయితే, పాత ఎరువు అయితే వేపపిండి పెట్టేది కలిపి పెట్టేస్తాను. ఆకుకూరలకైనా సరే ఏ మొక్క పెట్టుకున్నా ఎరువుల్ని మనము 24 గంటలు మనం నానబెట్టి ఆకుకూరలకు కానీ కాయగూరలలో మొక్కలు పెట్టుకునేప్పుడు వేసుకున్నామనుకో వీటి అనేది తగ్గుతుంది. ఎరువు అయితే చాలా వేడి తగ్గుతుంది అన్నమాట. ఇదైతే పప్పులో పెడితే ఈ 4 రకాల ఆకుకూరలు వేసి పప్పు చేశాను మొన్న, చాలా బాగుండింది. టేస్ట్ అయితే చాలా బాగుండేది. నేను 1 ఇయర్ వరకు గార్డెన్ మానేశాను అనమాట, ఛానల్ పెట్టకముందు. అప్పుడు నేను కొనుక్కున్నాను ఆకుకూరలు, రుచే లేవు అసలుకి. మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఛానల్ పెట్టకముందు విషయము. కోతలు ఎక్కువ ఉన్నాయని మానేశాను గార్డెనింగ్. గోంగూర పెట్టినా తినేస్తున్నాయి, చుక్కకూర పెట్టినా తినేస్తున్నాయి. ఈ గోలియాకు కూడా చాలా బాగుంటుంది, కానీ పేనుబంగ కాదు, మిల్లీ బగ్స్ ఎక్కువ వస్తుంది గోలియాకు. అది రాకుండా చూసుకోవాలా. ఒక టబ్లో ఇంత వచ్చినా మేలే, ఇంకా బాగా వస్తుంది. ఇంకా ఆకుకూర ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోతుంది. ఇది చూసారా, కనిపిస్తుంది చిక్కుడు చెట్టు. ఇవి
3 టబ్బుల్లో ఇంత మాత్రం ఆకుకూర వచ్చేసింది. మనకు మస్తు ఇంకా ఎవరికన్నా చేస్తాను. ఏ టబ్బుల్లో కూడా చూసారా ఇంత బాగా వచ్చేసిందో. ఆకుకూరలు పెంచుకున్నా చాలా అనిపిస్తుంది ఈ కోతుల దెబ్బకు. ఫ్రెష్గా మనము ఆకుకూరలు ఇంట్లోనే మనము తెంపుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కూరలు అయితే చేసుకోవచ్చు. ఈ అమ్మేవాళ్ళు ఏమవుతుందంటే ఆకుకూరలకు ఏదో లిక్విడ్ అయితే కొడుతున్నారంట అవి వాడిపోకుండా. అవి మనము బాగా శుభ్రం చేసుకొని వండుకోవాలి, లేకపోతే మనకు రోగాలు వస్తాయి. చాలామంది అడుగుతారనమాట గంగకోలి కూర అంటే ఇవ్వండి పప్పు బాగుంటుందని. ఈ అటిమాడకు గంగకోలి కూర అడుగుతూ ఉంటాను. ఇప్పుడే వాటర్ అయితే ఇచ్చాను, ముడుచుకొనే ఉన్నాయి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నేను వీడియో తీస్తున్నాను. దీన్ని డబుల్ కంపోస్ట్ అయితే చేశాం కదా, ఇదిగోండి మొలుస్తున్నాయి ఆల్రెడీ. దీంట్లో మొలిసేస్తాయి. ఇది చూసారా చేరు. ఈ చేరు పోయి ఉంటే నేను 2 రకాలుగా పెట్టాను. ఇది పై భాగము, ఇదండి కింది భాగం. ఆ కింది భాగంలో పాలకూర పెట్టాను. ఈ పాలకూర కూడా చూసారా ఎలా అయిపోయిందో. ఇంకా దోస విత్తనాలు కూడా పడి మొలిచాయి. అది సపోటా చెట్టు, అది కింది భాగము. ఇలా ఇరిగిపోయిన వాటిని మనము బాగా ఆకుకూరలు అయితే పెట్టుకోవచ్చు. దీంట్లో నేను ఇంతకుముందు ఆకుకూర పెట్టాను, ఇది తమ్నైల్లో పెడతాను. అది చూడండి ఎంత బాగా వచ్చిందో. దీంట్లో ఒక బుక్కేలాగా వచ్చింది ఇంతకుముందు. అది కంపోస్ట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు డబుల్ కంపోస్ట్ చేశాను. మీకు వీడియో కూడా పెడతాను. డబుల్ కంపోస్ట్ అంటే ఆల్రెడీ చెప్పాను, నేను వీడియో కూడా తీశాను, అది త్వరలో పెడతానులేండి. చూసారా ఎంత బాగా ఆకుకూరలు వస్తున్నాయో. ఇవన్నీ చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ మొలుస్తున్నాయి. చూడు సిరిరేకు మొలుస్తుంది, ఇది వచ్చేసి అటిమాడాకు. ఇలా గడ్డి వచ్చితే తీసేసేయండి. బుక్కేలాగా వచ్చిందనమాట. ఇంతకుముందు ఫస్ట్ కిచెన్ కంపోస్టు నేను ఆ బీర తీగులు అన్నీ వేసి నింపి పెట్టాను అనమాట. పెడితే ఒక బుక్కేలాగా వచ్చింది ఆకుకూర. అదే తమ్మునైల్లో పెడతాను చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసారా ఈ టవర్లో మొత్తం పుదీనా అయితే ఎంత బాగుండిందో కదా, మొత్తం ఎండిపోయింది ఎండలకి. మళ్ళీ మనము జూన్లో పెట్టుకోవాలి, జూన్ జూలైలో పెడతాను మళ్ళీ పుదీనా. ఇందులో ఉంటే మొలిస్తే ఉంచుతాను, లేదంటే కొత్త మట్టిలో పెట్టేస్తాను. కొంచెం ఎరువు కలిపి మొత్తం తీసేసి పెట్టేస్తాను అన్నమాట. ఇంకా ఆకుకూరలు వచ్చితే రానిలేని కొన్ని విత్తనాలు చల్లేస్తాను. విత్తనాలు చల్లి లైట్గా మట్టి వేసేస్తాను ఈ టవర్లలో. ఒక టవర్ అయితే కింద పెట్టాను పుదీనా. ఇక్కడ కూడా నేను కంపోస్ట్ అయితే చేసేసాను. ఏదో చిక్కుడు చెట్టువి ఇలా ఇటుకలు పెట్టేసి ఇలా వేసేసి మట్టిగా పెట్టేశాను జస్ట్ అట్లా. ఆకుకూరలు కూడా నేను వేయలేదు, చూసారా నారుగది మొలిసినట్టు మొలిసింది. చాలా హ్యాపీగా ఉంది. మనం వేయకపోయినా కూడా ఆకుకూరలు వస్తున్నాయి అంటే మట్టిలో చాలా గ్రేటే కదా. ఇది ఉంచుతాను, ఓ రోజు హార్వెస్ట్ అయితే చేసుకుంటాను. పూత అయితే వస్తూ ఉంది. దీంట్లో బలం లేకపోవడం వల్ల ఎక్కువ మట్టిలో వస్తుంది. ఇంకా అది కుళ్ళి మనకు ఎరువుగా మారడానికి మనకు మినిమం ఒక 2 నెలలన్నా పడుతుంది కదా. పూత అయితే వస్తుంది, కొంచెం వెళ్ళడం మంచిదే, అది హార్వెస్ట్ చేయడం మంచిదే అనిపిస్తుంది. పూత రాకుండా ఉన్నప్పుడు వండుకుంటేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట. అది ఇట్లా 2 రకాలు ఉంటాయి, తెల్లది ఎర్రది. ఇది వచ్చేసి తెల్లది, ఇది వచ్చేసి ఎర్రది, 2 కలిపి ఉన్నాయి. అవే మొలిచాయి, నేనైతే వేయలేదు. ఇది వచ్చేసి ఎర్రది, ఎక్కువ ఎర్రది వాడతారు ఇట్లా సైడు. గంగకోలి కూర అన్నీ మొలిచాయి, గడ్డి కూడా మొలిచింది.
ఇంట్లో దోశ పెట్టాను. జ్యోతి సిస్టర్ కూర దోశ విత్తనాలు పంపింది, ఇందులో పెట్టేశాను. ఇది చూసారా, భృంగరాజు ఆయిల్ కాంచుకునేదానికి అలాగే పెట్టాను. చాలా హెల్తీగా వచ్చేసింది. ఇందులో ఒక ముల్లంగి కూడా ఉండదు, చిన్నగా వచ్చేసింది ముల్లంగి, ముదిరిపోయింది ఇది. ముల్లంగి తూరి సరిగా రాలేదనే చెప్పాలా. సీడ్స్ సరిగా లేవండి. సీడ్స్ సరిగా లేకపోయినా సరిగా రావన్నమాట. ఇక్కడ చూసారా, పాలకూర విత్తనాలు సీడ్స్ రెడీ అయిపోయినాయి. కొన్ని తీసి చల్లాను అన్నమాట. ఇదండి పాలకూర విత్తనాలు రెడీ అయిపోయినాయి. కొన్ని ఇంకా కొన్ని ముదరాల ఇవన్నీ. ఇలా మన సీడ్స్ తీసి పెట్టుకుంటే బాగా వస్తుంది అన్నమాట పాలకూర. ఇది ఫ్రెండ్స్ ఇవాళది హార్వెస్టింగ్. ఈ టైర్లు కూడా తీసేస్తాను. ఈ పాలకూర అవన్నీ ఉన్నాయి కదా, ఆకు వచ్చినాక ఎండలకు సరిగా రావట్లేదు, ఉంచుతాను. జూన్ నెలలోకెల్లా మళ్ళీ కొత్తగా ప్రాసెస్ చేస్తాను అన్నమాట. మొత్తం ఎరువులు అన్నీ కలిపి పెట్టి సీడ్స్ ర్యాక్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.